హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ వారు ఎకానమీ రేంజ్ నుంచి కూడా ల్యాక్స్ వరకు కూడా మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలా ఇస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఈరోజు మనకి అందుబాటులో ఉన్నారు ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ ప్రొపరేటర్ సురేంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హలో, నమస్తే. ఈ క్వాలిటీ అనేది ఇప్పుడు ఈ హై క్వాలిటీ అని మనం చెప్తున్నాం, సినిమా థియేటర్ క్వాలిటీ అనేది మీరు ఇందులో ప్రొజెక్టర్స్ లో ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ల్యాక్స్ లో ఉన్న ప్రొజెక్టర్ కూడా మన దగ్గర 25,000 30,000 కి వస్తున్నప్పుడు ఆ క్వాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేయగలరు? అంటే దీంట్లో మెయిన్ క్వాలిటీ అనేది అంటే ఆ లోపల ఉండే ఆప్టికల్, దీంట్లో ప్రొజెక్టర్లో కొన్ని స్పేర్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇంజన్, ల్యాంప్. ఇవి రెండు క్లిస్టర్ క్లియర్గా కానీ ఉంటే అవుట్పుట్ నీట్గా వస్తుంది. మనం రీప్లేస్ చేసే స్పేర్స్ కూడా ఏంటంటే వీలైనంత వరకు ఒరిజినల్ స్పేర్స్, దీంట్లో డూప్లికేషన్ స్పేర్స్ అంటూ ఉండవు. ల్యాంపుల్లో ఉంటాయి, కాపీ ల్యాంపు, కంపాటబుల్ ల్యాంప్స్ ఇవి ఉంటాయి. వీలైనంత వరకు నేను ఒరిజినల్ ల్యాంప్ వాడతాను. ఎందుకంటే కాపీ ల్యాంప్కి, కంపాటబుల్ ల్యాంప్కి, ఒరిజినల్ ల్యాంప్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. హార్డ్లీ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్. ఓన్లీ ఆ 2,000 రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అవ్వను. వీలైనంత వరకు ఒరిజినల్ స్పేర్స్ వేసి రీప్లేస్ చేస్తాను. ఓకే సార్, ఇంకొకటి మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు నేను చెన్నై ఒకటి ఉంది, హైదరాబాద్ ఒకటి ఉంది, బెంగళూరు ఉంది. కానీ స్టోర్, అది స్టోర్ ఇట్స్ లైక్ గోడౌన్ టైప్. అక్కడ మొత్తం డంపింగ్ మొత్తం అక్కడ చేస్తాను. అక్కడ నుంచి ఎక్కడెక్కడికి పంపించాలి? మాక్సిమం నాకు చెన్నైకి వస్తాయి, చెన్నై నుంచి స్ప్లిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాస్కి పంపిస్తాను. కస్టమర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మా కోఆర్డినేటర్స్ ఉంటారు, వీళ్ళు కస్టమర్స్కి ఏ మోడల్ కావాలి, ఆ మోడలు, ప్రైజింగ్, డెమో, వీడియో అన్నీ పంపిస్తారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి, మన అమౌంట్ డిపాజిట్ చేస్తారు, మళ్ళీ అడ్రస్ ఇస్తారు, కొరియర్ చేసేస్తాం. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్గా వెళ్ళకి తెప్పించుకుంటాను, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ మళ్ళీ పంపిస్తాను. కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు అంటే రిటర్న్ చేయొచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. అంటే అక్కడ ఏదైనా మీరు కస్టమర్ సర్వీస్ ఏమన్నా ఇస్తారా? అంటే సర్వీస్ అంటే ప్రోడక్ట్ డెమో గురించి. ఆన్ సైట్లో సర్వీస్ అంటే కష్టం అవుతుంది కదమ్మా. ఒక్కొక్క ఏరియా, వైజాగ్ అంటే హైదరాబాద్, నేను ఉండేది హైదరాబాద్, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. వీలైనంత వరకు వీడియో కాల్లోనూ, మన ఫోన్ ద్వారాను నేను అందరూ మా కోఆర్డినేటర్స్ అందరూ అందుబాటులో ఉంటారు, నేను అందుబాటులో ఉంటాను. వీలైనంత వరకు సపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఇంకా అర్థం కాలేదు అనుకుంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి చూసుకుని ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఎలాగో మీరు డెమో ఇస్తారు కాబట్టి సెలెక్ట్ చేసుకుని అట్లా. నెక్స్ట్ ఎక్కడైనా బ్రాంచెస్ ప్లాన్? అంటే నేను విజయవాడ అనుకుంటున్నాను ఈ మంత్ ఎండింగ్లో. కొంతగా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి చేంజ్ చేస్తున్నాను. విజయవాడ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే సర్వీస్ పర్సన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము, చేసి కొద్దిగా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసేది. మేము మెయిన్ వచ్చేసి నేను రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా కోవిడ్ తర్వాత అందరూ ఎక్కువగా ఇంట్లో టైం స్పెండ్ చేయడం అనేది ఎక్కువ అయిపోయింది, ఫ్యామిలీ టైం స్పెండింగ్ ఎక్కువైంది. అంటే బయటకి మూవీస్కి వెళ్ళటం కూడా చాలా తగ్గిపోయింది ఓటీటీల వల్ల. సో ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ ఉంటే మనం వీకెండ్ కావచ్చు, ఫ్రీ టైంలో అందరూ కూర్చొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ హోమ్ థియేటర్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ అందరూ కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టలేని పరిస్థితి ఉంది. సో మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంత కాస్ట్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది? అంటే సపోజ్ ఒక 15,000 ప్రొజెక్టర్ అనుకోండి, ఒక ఆడియో సిస్టమ్ ఒక 2,000 3,000 బ్లూటూత్ స్పీకర్ తీసుకుంటారు. కనెక్టివిటీ ఇవి ఆల్మోస్ట్ ఆల్ హార్డ్లీ 20-25,000 ఇంట్లో సెటప్ అయిపోతుంది. బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ 100 to 120 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అదే 120 ఇంచెస్ స్క్రీన్ మీరు టీవీ పర్చేస్ చేయాలంటే ఎంత అవుద్ది? 2 lakhs 2.5 lakh ఉంది. బ్రాండెడ్లో 2.5 లక్షలు ఉంది. 2.5 లక్షలు కాదు, సారీ 3.5 lakh అట్లా ఉంది. 120 ఇంచెస్ బ్రహ్మాండమైన ప్రొజెక్టరు, ఒక చిన్న సౌండ్ బారు, ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మీరు కూడా సజెస్ట్ చేయడం నేను కంప్లీట్గా అడుగుతా, కస్టమర్ని అడుగుతా, మీ రూమ్ సైజ్ అంతా, మీకు ఎంత స్క్రీన్ కావాలి, మీరు ఎంత బడ్జెట్లో కావాలి, మీరు ఎంత పెట్టగలుగుతారు, లేదండి నాకు 20,000 మొత్తం ఎప్పుడు చూడండి అంటే వీలైనంత వరకు చూపిస్తాను. ఈ 20,000 ప్రొజెక్టర్ మీకు వాళ్ళకి ఆన్ చేసి చూపిస్తాను. దానిపైన బడ్జెట్లో క్లారిటీని బట్టి కూడా అవి కూడా చూపిస్తాను. ఒకవేళ వాళ్ళు లేదండి నాకు దీనికన్నా ఇది బాగుంది, ఇది తీసుకుంటాను అంటే వాళ్ళ ఇష్టం.
నా దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి 15,000 నుంచి 1.5 lakh వరకు ఎప్పుడు Okay. ఉంటాయి. స్టార్టింగ్ 15,000 నుంచి 15,000. ఉన్నాయి. Hmm. ఓకే, మరి వాళ్ళ ఆ క్వాలిటీ కానీ ఫ్యూచర్స్ కానీ ఈ స్టార్టింగ్ రేంజ్ నుంచి హై ఎండ్కి వెళ్ళే వరకు ఫ్యూచర్స్ ఎలా చేంజ్ అవుతుంది? అంటే దీంట్లో ప్రొజెక్టర్ అనేది లుమెన్స్ మీద ఉంటుంది. లుమెన్స్ అనేది ఇప్పుడు వాటర్ని అయితే లీటర్లో ఎట్లా క్వాలిటీ మనం చేస్తాము, అదేవిధంగా దీని బ్రైట్నెస్ని ఈ విధంగా చేస్తాం. అయితే లుమెన్స్ అయితే పరిస్థితి 3,000 లుమెన్స్, 2,500 లుమెన్స్, 4,000 లుమెన్స్, 4,000 లుమెన్స్, 5,000 లుమెన్స్ అట్లా ఉంటుంది. లుమెన్స్ని బట్టి క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాంట్రాస్ట్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్, నార్మల్ ప్రొజెక్టర్స్, డేటా ప్రొజెక్టర్స్, లేజర్ ప్రొజెక్టర్స్, 4K ప్రొజెక్టర్స్, దీన్ని బట్టి ప్రైజింగ్ పెరుగుతూ ఉంటుంది, క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. నాకు 4Kలో కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అంటే కంపాటబిలిటీ ఇస్తాను. 4K కంపాటబిలిటీ ప్రొజెక్టర్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తాను. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 15,000 నుంచి మీ దగ్గర ప్రొజెక్టర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఓకే అఫోర్డబుల్ కాబట్టి, ఇంకా హై ఎండ్ వాళ్ళు వస్తూ ఉంటారు, ల్యాక్స్లో కూడా వాళ్ళు పెట్టగలరు. కానీ మిమ్మల్ని మీ పర్సనల్ ఒపీనియన్ అడిగితే మనం ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు అంటే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, మీకు ఏది అవసరమో అది తీసుకోండి చెప్తాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఇన్వెస్ట్ చేయమాకండి. నా దగ్గర ఇప్పుడు సపోజ్ ₹1,00,00,000 ఉంది, నేను ₹1,00,00,000 థియేటర్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ₹1,00,00,000 పెట్టి థియేటర్ అవసరం లేదు. మీకు ఏది అవసరమో అంతే పెట్టండి. ఇప్పుడు మీకు ప్రొజెక్టరు, నాకు 4K ప్రొజెక్టర్ కావాలి, 4K ప్రొజెక్టర్లో క్వాలిటీ చూసుకోండి. అంతేగాని మీరు నేను 4 లక్షలు పెట్టి ప్రొజెక్టర్ కొనాలి అనుకుంటే 4 లక్షలు పెట్టి ప్రొజెక్టర్ కొనాల్సిన అవసరం లేదు. మీ రూమ్కి మీరు ఎంతమంది చూస్తారు, రూమ్ సైజ్ ఎంత, మీకు ఏది సెట్ అవ్వద్దో దాన్ని బట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. కానీ ఏదో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నేను ప్రొజెక్టర్ ₹1,00,00,000 పెట్టుకుంటానంటే మీ రూమ్ సైజ్ 16:12 ఉన్నప్పుడు ₹1,00,00,000 ప్రొజెక్టర్ అవసరం లేదు మీకు అసలు. నేనేం చేస్తానంటే మీ రూమ్ సైజ్ చూస్తే, మీరు ఎంతమంది చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు, డైలీ వాడతారా వాడరా, మీరు ఇప్పుడు అసలు ఎప్పుడో నేను నెలకు ఒక రోజు వాడతానండి, సంవత్సరానికి ఒక 10 రోజులు కూడా వాడను అన్నప్పుడు అక్కడ కస్టమర్ దగ్గర మనం ఒక 10 లక్షలు 15 లక్షలు ఇన్వెస్ట్ చేయించడం వేస్ట్. మీరు డైలీ వాడతారు అన్నప్పుడు ఎంతమంది వాడతారు, మీరు కంపల్సరీ నీకు అది లేకపోతే నడవదు అన్నప్పుడు మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి థియేటర్ రెడీ చేసుకోవచ్చు. మీకు అసలు అవసరమే లేనప్పుడు అంతంత డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కూడా వేస్ట్, నా ఒపీనియన్ అది. కొంతమంది దాన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు, ఇంకా నేను చేయలేను దానికి. అండ్ ఇది ఈ లైటింగ్ కానీ బ్రైట్నెస్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు క్లోజర్ రూమ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి, కొన్ని బ్రైట్నెస్ తక్కువ ఉంటాయి, కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని బ్రైట్నెస్ ఎక్కువ ఉండి కాంట్రాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది రూమ్లో వెంటిలేషన్ ఎట్లుంది, డే లైట్ ఎంత ఉంది, సపోజ్ 2 కిటికీలు ఉన్నాయి, లైటింగ్ బాగా వస్తుంది సార్ అంటే నేను సజెస్ట్ చేస్తాను, మీకు బ్రైట్నెస్ ఎక్కువ ఉండే ప్రొజెక్టర్ కావాలి. ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉంటాయి, అని వాళ్ళు ఏంటంటే మీటింగ్స్ ఓపెన్లో కండక్ట్ చేస్తారు, బార్స్ ఉంటాయి, క్లోజ్డ్ ఉంటాయి, కాలేజెస్ ఇట్లయితే క్లాస్ రూమ్స్లో కొద్దిగా లైటింగ్ ఉంటుంది కదా, అందరు క్లోజ్ చేసుకొని కూర్చోరు పిల్లలు, వాటికి సంబంధించిన ప్రొజెక్టర్స్. అట్లా నేను అన్నీ సజెస్ట్ చేసి వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొజెక్టర్ ఇస్తాను. అట్లా సార్ ఇంకొకటి, మీరు ఈ కొత్త దానికైనా ఈ రీకండిషన్ దానికైనా కూడా మీరు 6 months వారంటీ అనేది ఇస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏదైనా వచ్చినా కూడా మీ దగ్గర అయ్యే పని కంపెనీ ఇచ్చేస్తుంది. అవును. సో ఏదైనా కూడా మీ దగ్గర అన్ని స్పేర్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా చిన్న వరకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాము. కానీ కస్టమర్ మీ కంపెనీని ట్రస్ట్ చేసి, అంటే మనం బయట చూస్తే చాలా ఉన్నాయి, చాలా మంది డీలర్స్ ఉన్నారు, ప్రాజెక్ట్స్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లు కోవిడ్ తర్వాత ఇంకా చాలా ఎక్కువైపోయింది. సో ఇంతమంది ఉండగా, ఇన్ని కంపెనీస్ ఉండగా మన కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? సర్వీస్. ఓకే, మెయిన్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటుందంటే దీనికి 2 రకాలు ఉంటాయి. ప్రొజెక్ట్ మన దగ్గర పర్చేస్ చేసినా, మన దగ్గర పర్చేస్ చేయకపోయినా సర్వీస్. ఇప్పుడు సపోజ్ ఎక్కడో పర్చేజ్ చేసాడు, మన దగ్గరికి సార్ నాకు మా ప్రాజెక్ట్లో ప్రాబ్లం ఉంది, రిపేర్ చేస్తారు, తీసుకురండి, చెక్ చేసి ఈ ప్రాబ్లం ఉంది, ఇంత అవుద్ది, చేయాలా వద్దా అని అడుగుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకుంటారు. చేయించిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం చేతులు ఎత్తితే కస్టమర్ మన దగ్గరికి రాడు రెండోసారి. ఆ కస్టమర్ 10 మందికి మళ్ళీ నెగిటివ్గా ఇచ్చేస్తాడు, పబ్లిసిటీ చేస్తాడు. అందువల్ల వీలైనంత వరకు కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు దానికి ట్రై చేస్తాం. అది మెయిన్ అదే. ఇంకోటి ఏంటంటే ప్రొజెక్టర్ ఫీల్డ్ ఏంటంటే రెగ్యులర్ ప్రొడక్ట్ కాదు ప్రొజెక్టర్, ఇది లగ్జరీ ప్రొడక్ట్. కస్టమర్ దొరికేదే కష్టం మాకు.
ఆ కస్టమర్ దొరికిన కస్టమర్ సర్వీస్ లేకపోతే బిజినెస్ నాకు 20 years అయింది. 20 years నేను ఎట్లా నడపగలుగుతాను? బిజినెస్ నడపలేను. డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లం అయ్యేది మాకు. నేను వీలైన తరగతి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తాను. ఓకే, ఒక్కసారి విజిట్ చేయండి, లైవ్ డెమో చూడండి, మీకు కావాల్సిన ప్రాజెక్టర్ని మీకు కావాల్సిన బడ్జెట్లో సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 9 to 9 TV.